హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? 2023 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది, ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తారని, అలాగే ముక్కోటి దేవతలు ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకుంటారు కనుక ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు కనుక ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి స్వామిని కనుక దర్శించుకున్నట్లయితే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని పెద్దలు చెప్తారు. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున కనుక శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు పూజ చేసిన ఫలితాన్ని అయితే పొందవచ్చు. 2023 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం 9:38 నుంచి ప్రారంభమై డిసెంబర్ 23వ తేదీ శనివారం 7:53 వరకు ఏకాదశి తిథి అయితే ఉంటుంది. ఏకాదశి తిథి డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం 9 గంటల నుంచి వచ్చినప్పటికీ కూడా మన హిందూ ధర్మం ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజునే పండుగగా జరుపుకుంటాము. అందుకని ఈ సంవత్సరం వచ్చేసి డిసెంబర్ 23వ తేదీ శనివారం 8 గంటల లోపల అయితే ఏకాదశి పూజ అయితే జరుపుకోవాలి అండి. స్వామికి ఎంతో ఇష్టమైన ఏకాదశి, అలానే ఎంతగానో ఇష్టమైన శనివారం రెండూ కూడా కలిసి వచ్చిన ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని పూజించుకొని కుదిరితే ఉపవాసం ఉండి ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి స్వామిని దర్శించుకున్నట్లయితే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశి పూజ చేసిన ఫలితాన్ని అయితే పొందవచ్చు.